హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది ఒకటే చెట్టు కానీ ఫుల్గా వచ్చిన క్యాప్సికమ్ అయితే ఇప్పుడు నేనైతే దీంతో స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. దీన్ని అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసము పీనట్స్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూను కొరియండర్ సీడ్స్, హాఫ్ స్పూన్ వచ్చేసి సిసమే సీడ్స్, కొన్ని ముక్కలేమో కొబ్బరి, ఇవన్నీ వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. 2-3 క్లవ్స్, కొంచెం సినమను, 2-3 చెక్కలు, అలాగే కార్డమము, ఇవన్నీ వేయించుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం ఆయిల్ వేసేసుకొని సరిపడినంత ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఆనియన్ ఫ్రై అయిపోయేలోపు క్యాప్సికమ్ని 4 ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. మన వంకాయలు అయితే గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే 4 ముక్కల్లా కట్ చేసేసుకుంటే మసాలా కోసం స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ఇలా చేసేసుకుంటే అన్ని ముక్కలు అలాగే చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని కర్రీని అయితే చూసేద్దాము. కర్రీ కూడా మంచిగా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించాలి. క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. క్యాప్సికమ్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టఫ్ చేసుకోగా మిగిలిపోయిన పౌడర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మసాలా మంచిగా కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసంని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని రసం తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడైతే. సో దీన్ని కూడా వేసేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. గ్రేవీ చాలా తిక్కుగా ఉంది కదా, ఇంకొంచెం క్యాప్సికమ్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి కర్రీని. కర్రీ మొత్తం గ్రేవీ థిక్గా అయిపోయి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని అయితే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ, పుల్కా, పులావు, వైట్ రైస్ ఈ కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రైస్ కాంబినేషన్లో అయితే సర్వ్ అయితే చేస్తున్నాను. సో మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, సో దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.